హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ అమెజాన్లో వీసీఎస్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది ఫర్ తెలంగాణ. అండ్ ఇవన్నీ అయితే డిఫరెంట్ స్టేట్స్ లైక్ తమిళనాడు, నార్త్ స్టేట్స్కి అయితే ఉందన్నమాట. తెలంగాణకు కూడా రిలీజ్ అయింది. సో అందుకని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి లైక్ తెలంగాణలో కూడా ఉన్నారనమాట. సో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్స్ సీజనల్ లోన్, అంటే కాంట్రాక్ట్ రోల్ అనమాట. లైక్ 3 months 6 months అన్నది మీకు ఇంటర్వ్యూలో అయితే చెప్తారు ఎన్ని మంత్స్ కాంట్రాక్ట్ ఇది అని. కస్టమర్ సర్వీస్ రోల్ ఇక్కడ మీకు ఎలా అంటే మీ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 18 years అయితే ఉండాలి, అండ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీరు రైట్ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లూయెన్సీ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. బికాజ్ మీరు చాట్ ప్రాసెస్కి హైర్ అవుతారో కాలింగ్కి హైర్ అవుతారో తెలీదు. సో మీరు కాలింగ్కి హైర్ అయ్యారంటే కమ్యూనికేషన్ చాలా బాగుండాలి, ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇండియాకి కాకుండా వేరే కంట్రీస్కి సపోర్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్, లైక్ అది మీకు ఈజీగానే ఉంటుంది. లైక్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. స్టార్టింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ లైక్ సండే మండే ఆర్ ఎల్స్ ట్యూస్డే వెనస్డే వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days వర్క్ చేయాలి, అలా అయితే ఉంటుంది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, బట్ నేను దీనికన్నా ముందు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరే కానీ ఫోన్లో అయితే అప్లై చేయకండి. ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ నుంచే అప్లై చేయండి, ఎందుకంటే అసెస్మెంట్ అనేది మధ్యలో వస్తుంది. లైక్ ఇలా అప్లికేషన్ వేసేటప్పుడే మీకు వస్తుంది. సో అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ కూడా మీరు చూడండి అప్లికేషన్ వర్క్ అసెస్మెంట్. మీకు ఎలా అంటే మీరు మధ్యలో ఆపారంటే ఈమెయిల్ వస్తుంది అనమాట, లైక్ కంటిన్యూ అప్లికేషన్, బట్ కానీ ఇంకా రాదు, అది అక్కడ స్టక్ అయిపోతుంది. సో నేను అందుకనే చెప్తున్నా, ఎవరైనా కూడా అప్లికేషన్ వేసేటప్పుడే మినిమం నీ దగ్గర 3 hours ఆఫ్ టైం అవైలబుల్ ఉన్న టైంలోనే అప్లై చేయండి, అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్లోనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రిమూవ్ చేస్తారు అన్నది మనకైతే తెలీదు. నేనైతే ఇందాక చూశాను, సో అందుకే మీకు వెంటనే షేర్ చేస్తున్నాను. అండ్ మీరు వన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత స్టేటస్ ఎలా ఉండాలంటే అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉండాలి, అప్పుడే స్టేటస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి, మేము డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటున్నారు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. బికాస్ దే నీడ్ ఎగ్జాక్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళే కావాలని అయితే వాళ్ళు అలా పెడుతున్నారు డిఫరెంట్ స్టేట్స్. కానీ ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తాయి, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం, ఖచ్చితంగా వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు ప్యాటర్న్ చూడాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బిఫోర్ మార్క్స్ మా స్టేట్కి వచ్చే ముందే ఒకసారి నేను ప్యాటర్న్ చూడాలి అనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఎగ్జామ్ 100% ఇచ్చేలాగా, లైక్ 100% క్లియర్ అవుతుంది అన్నప్పుడే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎలా అంటే లాస్ట్ 6 monthsలో మీరు ఎగ్జామ్ ఏదైతే రాసింటారో దానికి రిలేటెడ్గా ఆ స్కోరే తీసుకుంటారు, మళ్ళీ టెస్ట్ లింక్ అనేది రాదు, డైరెక్ట్గా జంప్ అయ్యి సబ్మిట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్లికేషన్ మధ్యలో నుంచి అసెస్మెంట్ ఉంటుంది కదా, అసెస్మెంట్ రాకుండా డైరెక్ట్ సబ్మిట్ బటన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు 100% క్లియర్ చేయగలం నమ్మకున్నప్పుడే డిఫరెంట్ స్టేట్కి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఆన్సర్స్ అవన్నీ కావాలంటే నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఫస్ట్ మీరు అప్లై చేయకముందే, ఐ మీన్ అప్లై చేస్తూ ఆ ప్యాటర్న్ అంతా చూడండి, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ వస్తాయి అందులో, జస్ట్ జంబుల్డ్ అయి ఉంటాయి నాకు తెలిసినంత వరకు అంతే. మీరు ఆన్సర్స్ అన్నీ చూసి పెట్టుకున్నారంటే 100% క్లియర్ చేయగలరు. బీసీఎస్కి సేమ్ ప్యాటర్న్ వస్తుంది, సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, మోస్ట్లీ అన్నీ జంబులై వస్తాయి అంతే. చూసి ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్ అయిపోయాక ఇన్కేస్ మీకు బీసీఎస్లో లైక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే అడగండి. నేను లేటెస్ట్ క్వశ్చన్స్ గురించి కూడా వీడియో చేశాను, అండ్ ఇంకా అప్డేటెడ్గా ఏమైనా అడిగినా కూడా ఆ వీడియో మళ్ళీ చేసి మరి మీకు షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా లైక్ ఎలా అంటే అప్లై చేసేటప్పుడే చేయండి, అండ్ మొబైల్లో అయితే చేయకండి. ఐఎమ్ ప్రెస్సింగ్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్, ఎందుకంటే మొబైల్లో ఎగ్జామ్ రాయడానికి కుదరదు. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్
నా వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ అయితే సెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.